త్రిమూర్తుల స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. ఓం శ్రీ గురుదత్తవే నమః. పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు, పుణ్యతిథులు ఉన్నాయి. త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించే దత్తాత్రేయుని జయంతి సందర్భంగా దత్త జయంతి విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:19 మొదలై మరుసటి రోజు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:37 వరకు ఉంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య పండుగలకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజునే దత్త జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు 3,000,000 దేవతల అవతారమని తెలుస్తోంది. అత్రి మహర్షి, అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు. 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని విశ్వాసం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు. దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సంప్రదాయం. దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచి అయి పూజామందిరం, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. పూజామందిరంలో రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఈ రోజు పూజ చేసుకునేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభకరం. దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ గంధం, పసుపు రంగు పుష్పాలు అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేసుకుని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలుపెట్టాలి. దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తి శ్రద్ధలతో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డు, కేసరీబాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి. ఈరోజు గురుచరిత్ర, శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ చేయడం శుభప్రదం. ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు దేవాలయాలలో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి వెంట ఎల్లప్పుడూ 4 కుక్కలు ఉంటాయి. ఈ 4 వేదాలకు చిహ్నమని విశ్వాసం. అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈరోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా చాలా మంచిది. విశేషించి ఈరోజు దత్తాత్రేయ జననానికి సంబంధించి పురాణ గాథను చదివినా, విన్నా శుభం జరుగుతుంది. భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరం లేదు. మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికిచ్చే సందేశం. అందుకే దత్తాత్రేయుని గురువుగా భావించి పూజించి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. దత్త జయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః.